హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో సాలిడ్వర్క్స్ ఇంటర్ఫేస్ అయితే చూద్దాం. అదేవిధంగా సాలిడ్వర్క్స్ని ఎలా ఓపెన్ చేయాలి, సాలిడ్వర్క్స్లో టాపిక్స్ని ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. సో అయితే ఇక్కడ ఫస్ట్ మనం సాలిడ్వర్క్స్ అనేది ఓపెన్ చేయాలి అంటే మీ సిస్టంలో సాలిడ్వర్క్స్ అనేది ఇన్స్టాల్ చేసి ఉండాలి. ఒకవేళ సాలిడ్వర్క్స్ మీ సిస్టంలో మీరు ఇన్స్టాల్ చేసినట్లయితే డెస్క్టాప్ మీద సాలిడ్వర్క్స్ ఐకాన్ అయితే ఉంటది. ఒకవేళ డెస్క్టాప్ మీద కనుక సాలిడ్వర్క్స్ ఐకాన్ లేకపోతే సో ఇక్కడ టాస్క్ బార్ లో కానీ లేదా స్టార్ట్ మెనూలో కానీ ఉంటుంది. మీరు అక్కడి నుంచి ఓపెన్ అయితే చేయొచ్చు. అయితే సో నేను ఇక్కడ డెస్క్టాప్ మీద పెట్టినాను చూడండి. సాలిడ్వర్క్స్ ఐకాన్ అనేది ఒక క్యూబ్ లాగా ఉండి దాని మీద SW అనే ఉంటాయి. అదే విధంగా సో మీరు యూజ్ చేసే వర్షన్ ఏదైతే ఉందో ఆ వర్షన్ ఇయర్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ 2021 వర్షన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి సాలిడ్వర్క్స్ అంటే ఇక్కడ SW అనేసి ఇచ్చి అలాగే సో 2021 అనేసి ఏదైతే ఆ వర్షన్ ఇయర్ అయితే మెన్షన్ చేశారో అదే విధంగా కింద సాలిడ్వర్క్స్ నేమ్ ఏమి ఇచ్చారంటే సాలిడ్వర్క్స్ 2021 అని అయితే ఇవ్వడం జరిగింది అన్నట్టు. సో అయితే ఇక్కడ డెస్క్టాప్ మీదనే సాలిడ్వర్క్స్ ఐకాన్ మీద మీరు 2 times క్లిక్ చేసినట్లయితే సాలిడ్వర్క్స్ అయితే ఓపెన్ అవుతుంది. లేదా అదే టాస్క్ బార్ మీద కనుక ఉన్నట్లయితే 1 time క్లిక్ చేయాలి. స్టార్ట్ ఆప్షన్స్ లో ఉన్నా కూడా సింగిల్ టైం క్లిక్ చేస్తే సరిపోద్ది. సో అయితే చూడండి ఇక్కడ నేను 2 times అయితే క్లిక్ చేస్తున్నాను. సో సాఫ్ట్వేర్ అయితే కంప్లీట్ గా లోడ్ అయ్యి ఓపెన్ అవుతుంది అన్నట్టు. సో సాలిడ్వర్క్స్ అయితే ఓపెన్ అయిపోయింది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ ఒక విండో అయితే ఓపెన్ అయిపోయింది. ఈ విండోని వెల్కమ్ విండో అని అంటారు. ఇక్కడ వెల్కమ్ విండోలో మనకి న్యూ పార్ట్స్ తీసుకోవాలన్నా, న్యూ అసెంబ్లీస్ క్రియేట్ చేయాలన్నా, లేదా న్యూ డ్రాయింగ్స్ క్రియేట్ చేయాలన్నా ఇక్కడ డైరెక్ట్ గా ఆప్షన్స్ అయితే ఉంటాయి. అలాగే మీరు ప్రీవియస్ గా క్రియేట్ చేసినా లేదా మీ సిస్టంలో ఉండే ఏదైనా సాలిడ్వర్క్స్ సంబంధించిన డిజైన్స్ మీరు ఓపెన్ చేసుకోవాలన్నా ఓపెన్ మీద క్లిక్ చేసి ఆ డిజైన్స్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి పార్ట్ అసెంబ్లీ డ్రాయింగ్ అనేది ఉంది, కానీ ఇంకా కొన్ని టాపిక్స్ అయితే ఇక్కడ చూపించట్లేదు. అంటే ఇక్కడ చూపించిన టాపిక్స్ ఏంటి అంటే స్కెచ్, ఫీచర్స్, సర్ఫేస్, షీట్ మెటల్. సో ఇవన్నీ కూడా పార్ట్ కిందకు వస్తాయి. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా మీరు పార్ట్ అని తీసుకొని ఆ టాపిక్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మీరు అసెంబ్లీ కావాలనుకుంటే డైరెక్ట్ గా అసెంబ్లీ మీద క్లిక్ చేయొచ్చు, లేదా డ్రాయింగ్ కావాలంటే డ్రాయింగ్ మీద క్లిక్ చేయొచ్చు. అయితే ఇక్కడ చూడండి వీటితో పాటు ఇక్కడ అడ్వాన్స్డ్ అని కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ అడ్వాన్స్డ్ అనేది ఏంటి అంటే మీరు ఇక్కడ అడ్వాన్స్డ్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే ఇంకొన్ని టెంప్లెట్స్ వస్తాయి. ఆ టెంప్లెట్స్ అన్ని కూడా మిల్లీమీటర్స్ స్టాండర్డ్స్ లో ఫిక్స్ చేసి ఉంటాయి. సో చూడండి ఇలా ఒక విండో అయితే వస్తుంది. ఇక్కడ టెంప్లెట్స్ అని తీసుకుంటే ప్రీవియస్ గా ఉన్న 3 ఆప్షన్స్ అలాగే వస్తాయి, పార్ట్, అసెంబ్లీ, డ్రాయింగ్ అని. సో ఇక్కడ MBD మీద కనుక క్లిక్ చేసినట్లయితే ఇక్కడ పార్ట్ కి సంబంధించి కానీ అసెంబ్లీకి సంబంధించి కానీ టెంప్లెట్స్ అయితే చాలా ఇచ్చారు. ఆ టెంప్లెట్స్ సంబంధించి సైజులు కూడా ఫిక్స్ చేసేసారు ముందుగానే. సో కాబట్టి మీకు ఆ స్టాండర్డ్ షీట్ సైజుల్లో కావాలనుకుంటే వాటిని మీరు పిక్ చేసుకుని వాటిలో డిజైన్స్ అయితే చేసుకోవచ్చు. బట్ బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే సో డిఫాల్ట్ గా ఉన్న ఆప్షన్స్ తీసుకోవడమే. అంటే ఇక్కడ పార్ట్ కానీ అసెంబ్లీ కానీ లేకపోతే డ్రాయింగ్ కానీ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రీవియస్ గా ఉన్న విండోలోకి మళ్ళీ మనం వెళ్ళాలి అంటే ఇక్కడ క్యాన్సిల్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్ గా ప్రీవియస్ విండోనే ఓపెన్ అయిపోద్ది ఇలాగా. అయితే ఇక్కడ నేను ఏం తీసుకోవాలనుకుంటున్నానంటే న్యూ పార్ట్ అనేది. సో అంటే ఇక్కడ పార్ట్ అనే దాని మీద మీరు కనుక క్లిక్ చేసినట్లయితే ఒక న్యూ షీట్ అయితే వస్తుంది. అది పార్ట్ రిలేటెడ్ షీట్. పార్ట్ కి సంబంధించిన టాపిక్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి అన్నట్టు. ఓకే వ్యూవర్స్, ఇది పార్ట్ కి సంబంధించిన ఇంటర్ఫేస్ అయితే. అయితే పార్ట్ లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయి అంటే చూడండి ఇక్కడ ఫీచర్స్ అనేది ఉంది, స్కెచ్ అనేది ఉంది, సర్ఫేస్ ఉంది, షీట్ మెటల్ ఉంది, అలాగే ఇక్కడ ఇంకొన్ని యాడిన్స్ కూడా వస్తాయి అన్నట్టు. అయితే ఇక్కడ డిఫాల్ట్ గా మీరు చూసినట్లయితే సేమ్ టాపిక్స్ అయితే ఉండవు. అంటే మీరు ఫస్ట్ టైం మీ సాలిడ్వర్క్స్ కనుక మీ సిస్టంలో ఓపెన్ చేస్తూ ఉన్నట్లయితే ఇక్కడ ఈ టాపిక్స్ అయితే ఉండవు, ఇక్కడ వేరే వేరే టాపిక్స్ అన్ని ఉంటాయి. అయితే మీకు కావాల్సిన టాపిక్స్ ఎలా తీసుకోవాలి అంటే సో చూడండి ఇక్కడ టాపిక్స్ లోంచి ఏదో ఒక టాపిక్ మీద రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసినట్లయితే మీరు కనుక ఓల్డ్ వర్షన్స్ యూజ్ చేస్తుంటే డైరెక్ట్ గానే ఆ టాపిక్ నేమ్స్ వస్తాయి. మీకు ఏ టాపిక్ కావాలో ఆ టాపిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ లేటెస్ట్ వర్షన్ యూజ్ చేస్తూ ఉన్నట్లయితే ఇక్కడ మీరు ఈ ట్యాబ్స్ అనే దాని మీద మీ కర్సర్ అయితే ప్లేస్ చేయండి. ఇటువైపు అన్ని కూడా టాపిక్స్ అయితే లిస్ట్ చూపించేస్తుంది. అయితే వీటిలోంచి మీకు ఏ టాపిక్ కావాలో ఆ టాపిక్ మాత్రం టిక్ మార్క్ అయితే ఉంచండి. సో మిగిలిన వాటికి టిక్ మార్క్ అనేది అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మనకు అవసరం లేని టాపిక్స్ అన్ని కూడా ఆన్ చేసుకోవడం వల్ల ఇక్కడ స్క్రీన్ అంతా ఫిల్ అవుతుంది తప్ప సో మనకు దానివల్ల ఏదైతే యూజ్ అనేది ఉందో మనం ఏ టాపిక్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నా వాటిని ఆన్ చేసుకుంటే చాలు. అయితే ఇక్కడ నాకు సాలిడ్వర్క్స్ యాడిన్స్ అనేది అవసరం లేదు. సో దీన్ని అన్టిక్ చేసేస్తాను చూడండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. సో అలాగే మీకు ఏదైనా టాపిక్ కావాలంటే ఇక్కడికి వచ్చి ఆ టాపిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి డైరెక్ట్ గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నాకు ఏం కావాలంటే రెండర్ టూల్స్ కావాలి. సో ఇది పిక్ చేసుకున్నాను. సో చూడండి
ఇలాగొచ్చి యాడ్ అయిపోతుంది. సో ఇలాగ యాడ్ అవడం వల్ల ఏంటి యూజ్ అంటే ఇవన్నీ కూడా ట్యాబ్స్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కెచ్ అనే దాన్ని యూజ్ చేసుకోవాలి అంటే న్యూ స్కెచెస్ క్రియేట్ చేయాలి అంటే స్కెచ్ మీద క్లిక్ చేస్తే స్కెచ్ సంబంధించి టూల్స్ అన్నీ ఉంటాయి. మీరు ఇక్కడ ఉండే టూల్స్ అన్ని యూజ్ చేసి నీట్గా స్కెచెస్ అయితే క్రియేట్ చేయొచ్చు. అలా క్రియేట్ చేసిన స్కెచెస్ని సో ఫీచర్స్ గానో సర్ఫేస్ గానో షీట్ మెటల్ గానో మీకు ఎలా కావాలంటే అలాగా అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. అయితే ఇలాగ మనం ఈ టాపిక్స్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అసలు ఈ పర్టికులర్ ఇంటర్ఫేస్ ఏంటి, ఇక్కడ ఆప్షన్స్ అన్ని ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే ఇది ఇక్కడ అప్లికేషన్ మెనూ. అంటే ఇక్కడ మీరు అప్లికేషన్ మెనూ మీద కనుక కర్సర్ ఉంచినట్లయితే ఇటు సైడ్ ఆప్షన్స్ కొన్ని వస్తాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఫైల్, ఎడిట్, వ్యూ, ఇన్సర్ట్, టూల్స్, విండోస్. సో ఇవన్నీ కూడా మనకి బేసిక్ ఆపరేషన్స్ చేసుకునే దానికి కానీ అలాగే ఇక్కడనే టూల్స్ డైరెక్ట్ గా మీరు యాక్సెస్ చేసుకోవడం కోసం కానీ వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో అదే విధంగా నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే సో ఇక్కడ మీరు అప్లికేషన్ మెనూ మీద మీ కర్సర్ ప్లేస్ చేయకుంటే ఇలా పక్కకు తీసుకొచ్చినట్లయితే ఇక్కడ ఇంకొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్ని ఉండే బార్ని ఏమంటారంటే క్విక్ యాక్సెస్ బార్. ఇక్కడ మీరు క్విక్ యాక్సెస్ బార్ నుంచి న్యూ షీట్ తీసుకోవచ్చు లేదా ఆల్రెడీ మీ సిస్టంలోనే డిజైన్స్ ని ఓపెన్ చేసుకుంటే ఓపెన్ చేయొచ్చు. ఇలాగ అన్ని కూడా ఫాస్ట్ గా కొన్ని స్టెప్స్ మనం చేయాల్సి ఉంటుంది. ఆ స్టెప్స్ అన్ని కూడా ఇక్కడ ఫిక్స్ చేసి ఉంటారు, అందుకే ఇది క్విక్ యాక్సెస్ బార్. సో అలాగే మీరు ఈ సాలిడ్వర్క్స్ సంబంధించి సెట్టింగ్స్ ఏమన్నా చేసుకోవాలన్నా కూడా ఇక్కడే ఉంటాయి అన్నట్టు. ఆ సెట్టింగ్స్ కూడా మీరు చేసుకోవచ్చు. నేను ఫర్దర్ క్లాసెస్ లో అవి కూడా చెప్తాను. సో అలాగే నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే ఇది టైటిల్ బార్. అంటే ప్రజెంట్ ఇక్కడ మీరు ఓపెన్ చేసిన షీట్ నేమ్ అనేది ఇక్కడ చూపించేస్తుంది. నేను ఈ షీట్ కి ఏ నేమ్ తీసుకోలేదు కాబట్టి పార్ట్ 1 అనేది వచ్చింది. లేదా మీరు ఏదైనా నేమ్ ఇచ్చినట్లయితే ఆ నేమ్ అయితే ఇక్కడ చూపించేస్తుంది. సో అలాగే ఇటు సైడ్ ఉంది కదా, ఇక్కడనే బార్ ఏంటంటే ఏదైనా ఒక టూల్ అనేది యాక్టివేట్ చేయాలంటే డైరెక్ట్ గా ఇక్కడ క్లిక్ చేసి మీకు కావాల్సిన టూల్ ని యాక్టివేట్ చేయొచ్చు కమాండ్ ఇచ్చి. ఫర్ ఎగ్జాంపుల్ లైన్ కంటే లైన్ అని టైప్ చేస్తాం, లేదా సర్కిల్ కంటే సర్కిల్ అని టైప్ చేస్తాం. అలాగా డైరెక్ట్ గా టూల్ ని ఇక్కడి నుంచి అయితే యాక్టివేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు లైన్ కావాలి. సో చూడండి లైన్ అనేసి ఇచ్చేసాను. ఇక్కడ ఈ లిస్ట్ అయితే చూపించడం జరుగుతుంది. నాకు లైన్ కావాలంటే లైన్ మీద క్లిక్ చేసినట్లయితే సో చూడండి ఇప్పుడు మీకు కావాల్సిన ప్లెయిన్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఇక్కడ ప్లెయిన్ సెలెక్ట్ చేసుకుంటే ప్లెయిన్ యాక్టివేట్ అయ్యి మీరు లైన్ డ్రా చేసుకోవడానికి వ్యూ అనేది యాక్టివేట్ అయిపోతుంది అన్నట్టు. అయితే సో చూడండి నేను ఇక్కడ లైన్ కూడా క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత ఎస్కేప్ ప్రెస్ చేస్తే నీట్గా లైన్ అయితే క్రియేట్ అయిపోయి చూపిస్తుంది అన్నట్టు. సో ఇలాగ మనం డైరెక్ట్ గా టూల్స్ ని యాక్టివేట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కమాండ్ ఇచ్చి కూడా యాక్టివేట్ చేయొచ్చు. సో అలాగే నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే ఇక్కడ టూల్స్ అన్ని ఉంది కదా, దీన్ని రిబ్బన్ బార్ అనేది అంటాం. రిబ్బన్ బార్ లోనే టూల్స్ అన్ని కూడా చూపించడం జరుగుతుంది. ఆ టూల్స్ యూజ్ చేసే మనం డిజైన్స్ చేయడం, అలాగే వాటికి డీటెయిల్స్ చూపించడం, డైమెన్షన్స్ ఇవ్వడం ప్రతిదీ కూడా చేస్తాం అన్నట్టు. సో అలాగే ఇక్కడ ఉండేటివన్నీ కూడా ప్యానల్స్. ఇక్కడ ఈ ప్యానల్స్ ని యూజ్ చేసుకుని ఆయా టాపిక్స్ మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫీచర్ మీద క్లిక్ చేస్తే ఫీచర్ రిలేటెడ్ టూల్స్ అన్ని కూడా వస్తాయి. అలాగే స్కెచ్ మీద క్లిక్ చేస్తే స్కెచ్ రిలేటెడ్ టూల్స్ అన్ని కూడా చూపించడం జరుగుతుంది. సో అలాగే సర్ఫేస్ మీద క్లిక్ చేసినట్లయితే సర్ఫేస్ రిలేటెడ్ టూల్, షీట్ మెటల్ మీద క్లిక్ చేస్తే షీట్ మెటల్ రిలేటెడ్ టూల్స్. ఇలాగ అన్ని కూడా ఏ టాపిక్ రిలేటెడ్ టూల్స్ అన్ని కూడా ఆ టాపిక్ లో అయితే క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది. వాటిని యూజ్ చేసి మనం నీట్ గా డిజైన్స్ అయితే చేయొచ్చు. సో అలాగే నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే ఇటు సైడ్ ఉండే ప్యానల్. ఇక్కడ ఉండే ప్యానల్ లో మనకి డిజైన్ కి ఉపయోగపడే చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఫీచర్ మేనేజర్, డిజైన్ ట్రీ. అంటే ఇక్కడ మీరు డిజైన్ లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ లైన్ డ్రా చేసినా, సర్కిల్ డ్రా చేసినా, లేదా వాటికి థిక్నెస్ ఇచ్చినా, ఏం చేసినా కూడా అవన్నీ ఇక్కడ వచ్చి క్రియేట్ అయిపోతాయి అన్నట్టు. స్టెప్ బై స్టెప్ అలాగే ట్రీ లాగా ఫార్మ్ అయితే ఉంటది. సో అలా ట్రీ లాగా ఫార్మ్ అయిన దాంట్లోంచి మీరు ఏ ఫీచర్ అయితే సెలెక్ట్ చేస్తారో దాన్ని రీఎడిట్ చేసుకోవచ్చు. సో అది కూడా మీరు సగం డిజైన్ చేసిన తర్వాత కూడా ఎక్కడ కావాలంటే అక్కడి నుంచి మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో అందుకోసం ఈ ట్రీ అయితే బాగా ఉపయోగపడుతుంది అన్నట్టు. సో అలాగే నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే ప్రాపర్టీ మేనేజర్. ఇక్కడ ప్రాపర్టీ మేనేజర్ అసలు ఎలా యూజ్ అవుతుంది అంటే మీరు ఏదైనా ఒక ఎంటిటీ అంటే ప్రొఫైల్ కానీ లేకపోతే ఫీచర్స్ కానీ ఇక్కడ డైరెక్ట్ గా మీరు ఈ షీట్ లో క్రియేట్ చేసిన ఏదైనా ఒక ఎంటిటీ అనేది పిక్ చేసుకున్నట్లయితే దాన్ని మీరు చూడొచ్చు, మాడిఫై చేయొచ్చు. సో అలాగే ఇంకా కొన్ని ఆపరేషన్స్ అయితే చేయొచ్చు అన్నట్టు. సో దానికోసం ఈ ప్రాపర్టీ మేనేజర్. సో అలాగే నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే కాన్ఫిగరేషన్ మేనేజర్. ఇక్కడ కాన్ఫిగరేషన్ మేనేజర్ ఎందుకోసం అంటే ట్రీ కోసం. సో ట్రీకి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అయితే చేయొచ్చు. సో అలాగే నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే డైమెన్షన్ ఎక్స్పర్ట్ మేనేజర్. సో ఇక్కడ డైమెన్షన్ సంబంధించి మీరు ఇక్కడ అయితే చేంజెస్ అయితే చేయొచ్చు అన్నట్టు. సో అలాగే నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే డిస్ప్లే మేనేజర్. డిస్ప్లే మేనేజర్ అంటే ఏం లేదంటే మీరు క్రియేట్ చేసిన డిజైన్ సంబంధించి అపీరియన్స్ అనేది మనం అప్లై చేస్తుంటాం. ఇక్కడ అపీరియన్స్ అంటే మెటీరియల్స్ అప్లై చేయడం, లేకపోతే దాని మీద ఏదైనా ఒక టెక్స్చర్ అనేది ఇవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. వాటన్నిటిని మనం ఇక్కడి నుంచి డైరెక్ట్ గా లిస్ట్ లాగా చూసి వాటిని ఎడిట్ చేసుకోవచ్చు. సో అలాగే వాటిని డిలీట్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా చూడొచ్చు కూడా. సో అందుకోసం వీటిని అయితే యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ అయింది ఏంటి అంటే ఈ ట్రీ మాత్రమే. ఫస్ట్ దీన్నే మనం చూసుకోవాలి, తర్వాతే మిగిలినవన్నీ కూడా. సో ఎందుకంటే మనం డిజైన్ చేయాలంటే ఇక్కడ ట్రీ అనేది కంపల్సరీ అన్నట్టు.
సో అలాగే ఇక్కడ రైట్ సైడ్ చూసినట్లయితే ఇట్ సైడ్ కూడా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అయితే వీటిలోంచి ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే సాలిడ్ వర్క్స్ రీసోర్సెస్, అలాగే సెకండ్ వన్ డిజైన్ లైబ్రరీ, థర్డ్ వన్ ఫైల్ ఎక్స్ప్లోరర్, ఫోర్త్ వన్ వ్యూ ప్యాలెట్, ఫిఫ్త్ వన్ అపీరియన్స్ సీన్స్ అండ్ డెకల్స్, అలాగే లాస్ట్ వన్ కస్టమ్ ప్రాపర్టీస్. సో వీటిలో మనం ఎక్కువగా యూజ్ చేసేది మాత్రం సెకండ్, ఫోర్త్, ఫిఫ్త్ వన్. సో వీటిలో మనం ఎక్కువగా యూజ్ చేసేది సెకండ్ వన్. దీంట్లో ప్రీ డిఫైన్డ్ పార్ట్స్ కాంపోనెంట్స్ ఉంటాయి అన్నట్టు. సో వాటిని మనం ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అంటే మనకి పార్ట్కి రిలేటెడ్ పార్ట్స్ కానీ లేదా అసెంబ్లీకి రిలేటెడ్ గా ఉండే కాంపోనెంట్స్ కానీ దీంట్లో ఉంటాయి. వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు. అది కూడా సో స్టాండర్డ్స్ లో ఉంటాయి అన్నట్టు. సో కొన్ని స్టాండర్డ్ అవసరం లేనివి స్టాండర్డ్స్ లేకుండానే క్రియేట్ చేసి అయితే ఉంటాయి. సో వాటిని మనం ఆ డిజైన్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ ఫోర్త్ వన్ చూసినట్లయితే వ్యూ ప్యాలెట్స్. ఈ వ్యూ ప్యాలెట్స్ మీకు డ్రాయింగ్ లో వస్తుంది అన్నట్టు. సో డ్రాయింగ్ కి రిలేటెడ్ గా ఈ వ్యూ ప్యాలెట్స్ ఉంటాయి. అక్కడ వ్యూస్ జనరేట్ చేసుకోవడం కోసం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి. సో అలాగే ఫిఫ్త్ వన్ తీసుకున్నట్లయితే అపీరియన్స్ సీన్స్ అండ్ డెకల్స్. సో ఇక్కడ అపీరియన్స్ అంటే మనం డిజైన్ చేసిన డిజైన్స్ కి కలర్ అపీరియన్స్ ఇవ్వడం లేదా టెక్స్టింగ్ మెటీరియల్స్ అన్ని ఇవ్వచ్చు. సో అలాగే సీన్స్ అంటే మనం డిజైన్ ఇచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ ఒక రకంగా ఉండాలి అనుకుంటాం. ఇలాగ వైట్ కలర్ లో కానీ మనకి డిఫరెంట్ స్టైల్స్ లో చూపించాలి అనుకుంటే సో దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే డెకల్స్ అంటే దాని మీద ఏదైనా ప్రింటింగ్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు అన్నట్టు. సో వాటి కోసం ఈ ఆప్షన్స్ అయితే మనం ఎక్కువ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఈ మెటీరియల్స్ ఎలా అప్లై చేయాలి, టెక్స్టింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా నేను తర్వాత అయితే మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే మీరు జూమ్ ఇన్ చేసుకోవాలన్నా, జూమ్ అవుట్ చేసుకోవాలన్నా, అలాగే సెక్షనింగ్ చేయాలన్నా, అలాగే డిజైన్ సంబంధించి పర్టికులర్ వ్యూ యాక్టివేట్ చేయాలన్నా, లేదా డిజైన్ కి సంబంధించి వ్యూ స్టైల్స్ మార్చాలన్నా. సో అలాగే ఇక్కడ ఈ డిస్ప్లేలో మనకు కొన్ని రెఫరెన్సెస్ చూపించకూడదు అనుకుంటాం. సో అలాంటి మీరు ఏదైనా హైడ్ చేసుకోవాలన్నా, లేదా కొన్ని రెఫరెన్సెస్ అనేవి ఆన్ చేసుకోవాలన్నా, సో లేదా డిజైన్ లో అసలు ఏం కనపడాలి, ఏం కనపడకూడదు అనేది అలాంటి సెటప్ చేసుకోవాలన్నా, సో అన్నిటికీ కూడా కొన్ని ఆప్షన్స్ యూజ్ అయితే. అదే విధంగా అపీరియన్స్ అంటే మీరు డిజైన్ చేసిన ఆ 3D డిజైన్స్ సో అసలు ఎలా కనపడాలి, అంటే కలర్ లో ఉండాలన్నా, టెక్స్టింగ్ లో ఉండాలన్నా, లేకపోతే మెటీరియల్స్ తీసుకొని ఉండాలన్నా, సో అనేది మనం ఇక్కడ చేయొచ్చు. అలాగే ఇక్కడ సీన్స్ మనం చేంజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది మనకు కావాల్సిన టైప్ లెక్క మనం మార్చుకోవచ్చు. అలాగే వ్యూకి సంబంధించి సెట్టింగ్స్ అన్ని కూడా ఇక్కడ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ మొత్తం ఇక్కడ నుంచి అయితే మీరు చేయొచ్చు అన్నట్టు. సో అలాగే ఇక్కడ 2 arrows ఉన్నాయి చూడండి. ఇవి ఎందుకోసం అంటే మీరు షీట్ ని అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవడం కోసం, అంటే మినిమైజ్ అయిపోయేసి అడ్జస్ట్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే సో లెఫ్ట్ సైడ్ కి ఇది మూవ్ అయిపోయేసి చిన్నదిగా అయిపోద్ది. సో అలాగే రైట్ సైడ్ మీద క్లిక్ చేసినట్లయితే సో రైట్ సైడ్ కి వస్తాయి. సో ఇలా ఎందుకు చేయాలంటే మీ దగ్గర 2 or 3 షీట్స్ ఉండేటప్పుడు సో ఇలాగ మనం సెట్ చేసుకుంటూ వాటిని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో మళ్ళీ ఇక్కడ మాక్సిమైజ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసేయండి, సైజ్ అనేది ఇంక్రీజ్ అయిపోయి ఎగ్జాక్ట్ గా ఫిట్ అయిపోతుంది. సో అలాగే ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే మినిమైజ్, రీస్టోర్, అలాగే క్లోజ్. ఈ ఆప్షన్స్ ఆల్రెడీ అందరికీ తెలిసింది. ఇక్కడ క్లిక్ చేస్తే షీట్ మినిమైజ్ అయిపోతుంది. అదే విధంగా ఇక్కడ రీస్టోర్ అని క్లిక్ చేసినట్లయితే పేజ్ డిఫాల్ట్ సైజ్ లోకి వచ్చేస్తుంది. మళ్ళీ ఒకసారి దీని మీద క్లిక్ చేసినట్లయితే స్మాల్ సైజ్ లోకి అనేది వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే షీట్ క్లోజ్ అయిపోతుంది అన్నట్టు. సో అందుకోసం ఇక్కడ ఈ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అలాగే ఇక్కడ బాటమ్ లో చూసినట్లయితే ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో వీటిలో ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే మోడల్, అంటే మనం ఇక్కడ మోడల్ డిజైన్ చేసేటప్పుడు ఇదంతా మోడల్ లోనే మనం చూసుకుంటూ ఉంటాం. సో అలాగే 3D వ్యూ మీద కనుక క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డిజైన్ చేసిన మోడల్ ని మనం 3D వ్యూ లో చూసుకోవచ్చు. లేదా మోషన్ ఎఫెక్ట్స్ సంబంధించి ఏదైనా ఏమంటే మోషన్ స్టడీలోకి వెళ్ళి మనం డిజైన్ చేసిన ఆ పర్టికులర్ డిజైన్స్ అన్నిటికీ కూడా మోషన్ ఎఫెక్ట్స్ అంటే యానిమేషన్ చేస్తూ లేదా దానికి మెకానిజం అనేది అప్లై చేస్తూ నీట్ గా ఆ మోషన్స్ అయితే అప్లై చేయొచ్చు అన్నట్టు. సో అలాగే ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, అది ఏంటంటే మాక్సిమం 90% మనం మోడల్లోనే ఉంచుతాం. ఎందుకంటే 90% మనం డిజైన్ చేస్తూనే ఉంటాం. డిజైన్ అంతా అయిపోయిన తర్వాత మనం వేరే ట్యాబ్ లోకి అనేది కన్వర్ట్ అవుతాం. సో వీటిని ట్యాబ్స్ అంటారు అన్నట్టు. కాబట్టి మనం మోడల్ ట్యాబ్ లో ఉండాలంటే మోడల్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. అలా మోడల్ ట్యాబ్ మీద క్లిక్ చేయడం వలన మోడల్ వ్యూ అయితే చూపిస్తుంది. దానివల్ల మనం ఏదైనా న్యూ స్కెచెస్ క్రియేట్ చేయడం, లేదా ఫీచర్స్ అనేవి యాడ్ చేసుకోవడం, లేదా డైరెక్ట్ గా డిజైన్స్, కాంపోనెంట్స్, ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. సో అలాగే 3D వ్యూ ట్యాబ్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే 3D వ్యూకి సంబంధించి మనకు ఆ వ్యూస్ అయితే చూడొచ్చు. లేదా మోషన్ స్టడీ మీద క్లిక్ చేసుకుని మనం డైరెక్ట్ గా మెకానిజం అనేది అప్లై చేయొచ్చు. మెకానిజం అంటే యానిమేషన్ అని కూడా అనొచ్చు మనం. సో మీరు ఎలా అన్నా ఒకటే, ఎందుకంటే మెకానిజం లో జరిగేది కూడా యానిమేషన్ అంటే మూవ్మెంట్స్ ఇవ్వడమే. సో ఇక్కడ మీరు ఆ మోషన్ స్టడీ అనేది అప్లై చేయొచ్చు అన్నట్టు. సో అలాగే ఇక్కడ లాస్ట్ లో ఇంకొక బార్ చూడండి. ఈ బార్ ఏంటి అంటే ఇక్కడ సాలిడ్ వర్క్స్ వర్షన్ అనేది చూపిస్తుంది. సాలిడ్ వర్క్స్ ప్రీమియం 2021 SP 0.0 అనేది నేను యూజ్ చేసే వర్షన్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో లేటెస్ట్ గా ఉండే వర్షన్ ఏంటో మీకు ఆల్రెడీ చెప్పాను. SP 2 అనేది ఉంది ప్రెజెంట్.
సో అలాగే ఇక్కడ రైట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అయితే వీటిలోంచి మనకి ఇక్కడ ఈ ఒక ఆప్షన్ ఎక్కువ ఇంపార్టెంట్, ఎందుకంటే దీన్ని యూజ్ చేస్తే మన ఈ షీట్ కి సంబంధించి యూనిట్స్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు, అలాగే ఫిక్స్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ గా ఇక్కడ ఎంఎంజిఎస్ అనేది ఉంది. ఇక్కడ అసలు ఎంఎంజిఎస్ అంటే మిల్లీమీటర్స్ గ్రామ్స్ సెకండ్స్ అన్నట్టు. సో మీకు ఇది కాంటే వేరే ఏదైనా కావాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేయండి, ఇటు సైడ్ యారో ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీకు ఏది కావాలో అది తీసుకుని ఇక్కడ డిఫాల్ట్ గా 4 టైప్స్ అయితే ఉంటాయి. సో వీటిలోంచి ఏది కావాలో అది తీసుకోవచ్చు, లేదా ఈ డాక్యుమెంట్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఎంకేఎస్, ఇక్కడ ఎంకేఎస్ అంటే మీటర్స్ కిలోగ్రామ్ సెకండ్స్, అలాగే సిజిఎస్ అంటే సెంటీమీటర్స్ గ్రామ్ సెకండ్స్, అలాగే ఎంఎంజిఎస్ మిల్లీమీటర్స్ గ్రామ్ సెకండ్స్, అలాగే ఐపిఎస్ ఇంచెస్ పౌండ్స్ సెకండ్స్. మోస్ట్లీ మీరు యూజ్ చేసేటప్పుడు కొన్నిసార్లు సో డైరెక్ట్ గా చూసినట్లయితే ఐపీఎస్ లోనే ఉండిపోవచ్చు, లేదా సిజిఎస్ లో కూడా ఉండిపోవచ్చు. అందుకని మీరు దీన్ని ఎప్పుడు చెక్ చేసుకుని ఒక షీట్ లో మీరు సో డిజైన్ చేస్తున్నారు లేదా స్కెచ్ అనేది క్రియేట్ చేస్తున్నారు అనుకుంటే ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి యూనిట్స్ అనేవి. సో ఈ చెక్ చేసుకున్న తర్వాత మీరు డ్రా చేయడం అనేది స్టార్ట్ చేయండి. సో అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ కోఆర్డినేట్ సిస్టమ్ లో 2 యాక్సిస్ లో అయితే ప్రజెంట్ చూపిస్తుంది. ఈ 2 యాక్సిస్ లో ఏంటి అంటే ఎక్స్ అండ్ వై యాక్సిస్ లో, ఈ యాక్సిస్ లో అసలు ఏ వ్యూకి రిలేటెడ్ అంటే ఫ్రంట్ వ్యూకి సంబంధించిన యాక్సిస్ లో అన్నట్టు. సో అంటే ఇక్కడ మీరు ఫ్రంట్ వ్యూ అనేది యాక్టివేట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎక్స్ అండ్ వై యాక్సిస్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఇలాగ మీరు అసలు ఏ వ్యూలో ఉంటే ఆ వ్యూకి సంబంధించిన యాక్సిస్లు ఇక్కడ చూపిస్తుంది, ఆ వ్యూ నేమ్ ఇక్కడ చూపిస్తుంది. సో అదే విధంగా ఈ కొన్ని వైట్ ఏరియా కూడా ఏంటి అంటే దీన్ని యూజర్ ఇంటర్ఫేస్ అంటారు, లేదా గ్రాఫిక్ ఏరియా అంటారు. మనం ఇక్కడ డిజైన్స్ అన్ని కూడా డ్రా చేసుకోవచ్చు అన్నట్టు. అయితే మీరు ఏదైనా ఒక డిజైన్ డ్రా చేయాలంటే స్కెచ్ అనేది ఇంపార్టెంట్ అనేది నేను చెప్పాను. అయితే ఇక్కడ స్కెచ్ లేక అసలు ఎలా ఎంటర్ అవ్వాలి అంటే, సో ఇక్కడ మీరు స్కెచ్ ట్యాబ్ మీద క్లిక్ చేసి, సో ఇక్కడ స్కెచ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఈ పర్టికులర్ యూజర్ ఇంటర్ఫేస్ లో ప్లేన్స్ అయితే చూపించడం జరుగుతుంది. సో వీటిల్లో నుంచి మీకు ఏ ప్లేన్ అంటే ఆ ప్లేన్ అయితే పిక్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ప్లేన్, రైట్ ప్లేన్, టాప్ ప్లేన్ అనే 3 ప్లేన్స్ అయితే ఇక్కడ చూపిస్తాయి. సో అయితే వీటిల్లోంచి మీకు ఏ ప్లేన్ అంటే ఆ ప్లేన్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు స్కెచ్ లోకి అయితే ఎంటర్ అయిపోతారు. మీరు స్కెచ్ లోకి ఎంటర్ అయ్యారు అనేది ఎలా తెలుస్తుంది అంటే, సో చూడండి ఇక్కడ యూసీఎస్ సంబంధించిన అయితే సింబల్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ రైట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఈ 2 ఆప్షన్స్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ యూజ్ చేసినట్లయితే స్కెచ్ నుంచి ఎగ్జిట్ అయిపోతారు. అలాగే ఇక్కడ ఇంటూ మార్క్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే ఇక్కడ స్కెచ్ లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు ఏదైతే డ్రా చేస్తుంటారో అదంతా కూడా క్యాన్సిల్ అయిపోతుంది అన్నట్టు. కాబట్టి ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ కూడా మీరు చాలా జాగ్రత్తగా అయితే యూజ్ చేయండి. సో అలాగే ఇక్కడ నేను ఇప్పుడు ఒక రెక్టాంగిల్ అయితే క్రియేట్ చేస్తాను చూడండి. సో రెక్టాంగిల్ అనేది క్రియేట్ చేసేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ టిక్ మార్క్ అని క్లిక్ చేశాను. సో టిక్ మార్క్ క్లిక్ చేస్తానే టూల్ అయితే డియాక్టివేట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు స్కెచ్ నుంచి ఎలా ఎగ్జిట్ అవ్వాలి అంటే, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా ఎగ్జిట్ స్కెచ్ అని, దీని మీద క్లిక్ చేసినా స్కెచ్ నుంచి ఎగ్జిట్ అవుతాం, లేదా ఎక్కడ క్లిక్ చేసినా స్కెచ్ నుంచి ఎగ్జిట్ అవుతాం. సో ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ ఒకటే, అదేంటంటే ఎగ్జిట్ స్కెచ్. సో అలాగే దీని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు నేను ఇక్కడ డ్రా చేసిన రెక్టాంగిల్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అన్నట్టు. అయితే నేను ఇక్కడ స్కెచ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను చూడండి. స్కెచ్ నుంచి ఎగ్జిట్ అయిపోయాం. ఇప్పుడు మనం దేంట్లో ఉన్నాము అంటే పార్ట్ ఇంటర్ఫేస్ లో ఉన్నాం. సో పార్ట్ ఇంటర్ఫేస్ లో అయితే ఉన్నాం. ఇక్కడ స్కెచ్ నేను ఎలా క్రియేట్ చేశానో అలాగే వచ్చింది అన్నట్టు. సో ఇలాగ మనం స్కెచ్ లోకి ఎంటర్ అవ్వచ్చు, స్కెచ్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఇది సాలిడ్ వర్క్స్ ఇంటర్ఫేస్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. అయితే ఇక సాలిడ్ వర్క్స్ ఇంటర్ఫేస్ తో పాటు మనం ఇక్కడ ఏం చూసామంటే స్కెచ్ లోకి ఎలా ఎంటర్ అవ్వాలి, అలాగే స్కెచ్ నుంచి ఎలా ఎగ్జిట్ అవ్వాలి అనేది కూడా క్లియర్ గా చూసాం అన్నట్టు. అదే విధంగా షీట్ కి అసలు ఎలా యూనిట్స్ తీసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో మనం చూడడం అయితే జరిగింది. సో ఓకే వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.